వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలస్థాపన, గణపతి పూజ, పుణ్యవచనము, కలశ పూజలు చేసి శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ విశేష అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ నుంచి గుంట సీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిపై ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా రాత్రి వేళలో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. వారి వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. పామరలోని రావిహరి గోపాల్ నగర్ లో రాష్ట్ర పోలీస్ శాఖ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ ను చేపట్టారు. సుమారు 150 మంది పోలీస్ ఈగల్ టీం సభ్యుల సమక్షంలో ఈగల్ టీం ఎస్పీ మహేశ్వర్ రాజు పర్యవేక్షణలో ఈ కార్డన్ సర్చ్ నిర్వహించబడింది. ఈగల్ టీం ఎస్పీ మహేశ్వర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పోలీస్ శాఖ డీజీపీ ఈగల్ టీం ఐజీ ఆదేశాల మేరకు ఈ కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొయ్యలగూడెం బయ్యన్నగూడెం మార్గ మధ్యలో ఉన్న పులివాగు పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఆట విడుపు పేరుతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు 2026 నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు భీముని ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన పాండవ వనవాసం చిత్రంలోని డైలాగ్ ను చెప్పి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ 3వ రోజు విచారణకు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం సునీల్ నాయక్ ను ఆ రోజు జరిగిన విషయాలపై సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. ఇప్పటికే 2 రోజుల విచారణ ముగిసిన నేపథ్యంలో ఆయన 3వ రోజు విచారణకు హాజరయ్యారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గానగర్ లో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ జరుగుతుందని, గంజాయి రహిత రాష్ట్రమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా జరిగే 849 హాట్స్పాట్స్ గుర్తించామని, ఆ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ద్వారా నియంత్రణలోకి తెచ్చామని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. అయినవిల్లి మండలంలోని చింతనలంక, అయినవిల్లి లంక, వీరవల్లిపాలెం, మడుపల్లి గ్రామాల్లో రైతులు భారీగా వంగ సాగు చేపట్టారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో 10 కేజీల వంకాయ ధర కేవలం 100 రూపాయలు మాత్రమే పలుకుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని, పెట్టిన పెట్టుబడులు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27వ తేదీన శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీకి సంబంధించి ఒక కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ రామరాజు తదితరులు పాల్గొన్నారు. శోభయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీ క్రమశిక్షణతో సాగేలా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొయ్యలగూడెం మండలం వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి దట్టమైన మంచు కురుస్తోంది. దీని కారణంగా ఉదయం వేళల్లో వాహనాల రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ఈ మంచు ప్రభావం మామిడి, జీడి మామిడి తోటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.